హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు అయితే చూద్దాం. ఈరోజు డేట్ వచ్చేసి సాటర్డే ఆగస్ట్ 2024. డేట్ వచ్చేసి 24. ఇప్పుడైతే ఓలా ర్యాపిడో ఆన్ చేస్తున్నా. అంతకన్నా ముందు మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లస్ వీడియోస్ అనేవి ఎక్కువ మందికి వెళ్తాయి. మీరు కూడా హెల్ప్ చేసినట్లయితారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లస్ కామెంట్ చేయండి. ఎలా తీస్తున్నాను నేను వీడియోస్ అనేది, బాగున్నాయా బాగలేదా అనేది మీకు చెప్తే నేను నెక్స్ట్ అనేది ఒకవేళ బాగా తీయకుంటే నెక్స్ట్ అనేది అప్డేట్ అవుతాను. ఇంకా కొంచెం ఎక్స్ప్లెయిన్ ఎలా చేస్తున్నాను మీకు, ఇంకా మీకు మీరు అనేది నాకు ఏదో ఒకటి కామెంట్ రూపంలో చెప్పారనుకో, నేను అనేది అందులోనే చేంజ్ చేసుకుంటాను, అప్డేట్ అవుతాను. ఒకవేళ కెమెరా మొన్న లాస్ట్ టైం ఒకరు కామెంట్ చేశారు కెమెరా బాగాలేదు అని. కెమెరా మారుస్తాను, ఇంకో కొన్ని రోజులు కెమెరా అనేది ఖచ్చితంగా మారుస్తాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా 100% నేను రిప్లై ఇస్తాను. ఇట్లా ఒక కామెంట్కి రిప్లై ఇస్తాను. అంతకన్నా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకోటి, వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూస్తే మీకు టోటల్ అనేది అర్థమవుతుంది. మీరు స్కిప్ చేసి చూస్తున్నారు, స్కిప్ చేయకుండా చూడండి. అది నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే స్కిప్ చేయకుండా చూడండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడైతే డ్యూటీ అనేది ఆన్ చేస్తున్నాను. ఎస్టర్డే మీకు చెప్పాను కదా, ఎస్టర్డే వీడియోలో 2 days నుంచి పేమెంట్ ఆపిండు ఓలాలో నాకు అని. చూద్దాం. ఈరోజు మార్నింగే పడాలి. ఇప్పుడైతే చూద్దాం. ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నా. మార్నింగ్ చూసిన అమౌంట్ ఏం పడలేదు. ఇప్పుడైతే చూద్దాం, చూసి ఏది లాగిన్ చేయాలా అనేది డిసైడ్ అవుదాం. ఓలా ఆన్ చేస్తున్నా, ఓపెన్ చేస్తున్నా. చూద్దాం ఇప్పుడు ఓలాలో. ఓకే, ట్రాన్స్ఫరింగ్ అని చూపించింది. ఇట్లా చూపించిండు అంటే ఖచ్చితంగా వెయ్యొచ్చు. నిన్న మొన్న కూడా ఇట్లే చూపించింది ట్రాన్స్ఫరింగ్ అని. నైట్ 11 లోపు పడిపోతాయని చూపిస్తుంది. చూద్దాం. ఈరోజు అయితే చూపించింది కదా, నిన్న మార్నింగ్ ఇట్లా చూపిలేదు, నైట్ టైంలో ఈవినింగ్ టైంలో ఇట్లా చూపించింది. చూపించిన 1 hourకి ఫెయిల్డ్ అని చూపించింది. చూద్దాం. ఇప్పుడైతే ఓలా ఆన్ చేసిన, ర్యాపిడో కూడా ఆన్ చేస్తా. ర్యాపిడోలో అయితే మీరు బుకింగ్ తీసుకుంటే 15 kilometers బిలో ఉంటేనే యాక్సెప్ట్ చేయండి బుకింగ్ అని. 20 kilometers బిలో ఉంటేనే. 20 kilometers ర్యాపిడో కూడా ఆన్ చేసిన. ఒకవేళ 20 kilometers కన్నా ఎక్కువ ఉంటే పేమెంట్ తక్కువ ఇస్తుండు. కిలోమీటర్ 16 rupees 15 rupees అట్లా ఇస్తుండు. అదే 20 kilometers కన్నా బిలో ఉంటే మినిమం బిల్లు మనకి 20 rupees అట్లా ఇస్తుండు కిలోమీటర్కి. అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఒకసారి సర్జ్ బుకింగ్ అని 30 kilometersకి 600 700 అట్లా ఇస్తాడు. చెక్ చేసుకొని మీకు గిట్టుబాటు అవుతుంది అంటేనే మీరు అనేది తీసుకొని వెళ్ళండి. ర్యాపిడో అనేది యాక్సెప్ట్ చేసుకోండి. నిన్నైతే మొత్తం చిన్నవే కొట్టేసిన. టోటల్ 120 kilometers తిరిగిన 2500 వచ్చింది. చిన్న బుకింగ్స్ యాక్సెప్ట్ చేసినా కానీ బెటరే అనిపిస్తుంది. 2 kilometers 3 kilometers వెళ్ళినా కానీ 120 130 ఇస్తుంది. అదే ఓలాలో అయితే 80 rupees 90 rupees అట్లా ఇస్తాడు 2-3 kilometers వెళ్తే. అదైతే ఇప్పుడైతే డ్యూటీ అయితే ఆన్ చేసిన, ఓలా కూడా ఆన్ చేసిన. చూద్దాం. ట్రాన్స్ఫరింగ్ అని చూపించిండు కదా, పడతాయి ఖచ్చితంగా. పడితే ఆ బ్యాంక్ అకౌంట్ కూడా అప్డేట్ చేసినాం కదా, ఖచ్చితంగా పడతాయి. పడాలని అనుకుంటున్నాం. ఒకవేళ పడకుంటే ఈవినింగ్ అనే మీకు అప్డేట్ చేస్తాను. ఈరోజు ఇన్సెంటివ్ వచ్చేసి ఏమి ఇంకా ఇవ్వలేదు. 11కు 12కు వదులుతాడు ఓలాలో. అదైతే ర్యాపిడోలో కూడా ఇన్సెంటివ్ మొదలు పెట్టిండు కానీ 8 నుంచి 10 లోపు 30 kilometers ట్రావెల్ చేస్తే 90 rupees అంట. చూపిస్తా చూడండి. ఇదిగోండి, మార్నింగ్ 8 నుంచి 10 లోపు 30 kilometers ట్రావెల్ చేయాలి. చేస్తే 90 rupees ఇస్తాడు.
మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి 5 నుంచి 8 లోపు 35 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. చేస్తే 105 రూపీస్ ఇస్తాడు. చూద్దాం ఇది కూడా అవుతుందే కదా. ఆల్రెడీ టైం అయిపోయింది, ఇప్పుడు 9:59. చూద్దాం అయితే ఇప్పుడు 9:59 కాదు. ఇది ఇన్సెంటివ్ అనేది వాడు ఒకసారి పెడతాడు, ఒకసారి పెట్టడు. చూద్దాం, రేపు అనేది ట్రై చేద్దాం ఖచ్చితంగా. రేపనే ఖచ్చితంగా ట్రై చేద్దాం. ప్రజెంట్ అయితే ఇంకా ఏం రైడ్ పడలేదు. ఓలా కూడా ఆన్ చేసిన, ఓలాలో కూడా ఏం లేదు. ఇదే అయితే ఉన్నా, ఇప్పుడైతే ఇంకా ఏం లేదు. మీరైతే వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. చూసినట్లయితే మీకు ఫుల్ వీడియో అనేది అర్థమవుతుంది. ఇంకా రైడ్ అయితే ఏం పర్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. ఓకే, మరి రైడ్ పడినాకైతే మీకు అప్డేట్ చేస్తాను. హాయ్, హలో, నమస్తే, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇప్పుడైతే డ్యూటీ అయితే అయిపోయింది. టైం వచ్చేసి 5:30 అయింది, 5:27 అయింది. ఇప్పుడు ఓలా అయితే చేసిన. ఈరోజు ర్యాపిడోలో ఏం లేదు, ర్యాపిడో ఏం లేదు కాదు, ఈరోజు లాగిన్ చేయలేదు ర్యాపిడో. ఓలా అయితే లాగిన్ చేసిన, ఓలాలోనే కొట్టిన ఓన్లీ. చూపిస్తా చూడండి. ఈరోజు అయితే తక్కువైంది, 1500 అయింది అమౌంట్. ఇన్సెంటివ్ వచ్చే 600 ఇచ్చిండు. చూద్దాం ఒక్కో రైడ్ ఎంత ఇచ్చిండో. ట్రాఫిక్ అయితే ఈరోజు బాగా ఫుల్గా ఉంది. డీజిల్ వచ్చేసి 800 తాగింది ఈరోజు. చూద్దాం 1521 ప్లస్ 646. 2167 రూపీస్ అయింది ఈరోజు. దీంట్లో డీజిల్ వచ్చేసి 800 డీజిల్ పోయింది. ఈరోజు ప్రాఫిట్ వచ్చేసి 1300 ప్రాఫిట్. ఇంకా 1400 అనుకోండి. చూద్దాం ఒక్కో రైడ్కి ఎంత ఇచ్చిండో. ఇది అమౌంట్ పర్లేదు, నిన్నటి కూడా. ఈరోజు పడుతుంది అని చెప్పా కదా మార్నింగ్, అది కూడా పర్లేదు. చూద్దాం దాని సంగతి మళ్ళీ చూద్దాం. ప్రజెంట్ అయితే ఇవి చూద్దాం ఎంత, ఏ రైడ్కి ఎంత ఇచ్చింది. ఇది వచ్చేసి కోంపల్, ఇది జీడిమెట్ల నుంచి జేబిఎస్. ఇది ఫస్ట్ది. దీనిలో కార్ఖానా అని ఇచ్చిండు. 11 కిలోమీటర్స్కి 204. క్యాష్ కలెక్ట్ వచ్చేసి 224. క్యాష్ కలెక్ట్ వచ్చేసి 224. కమిషన్ వచ్చేసి 7 రూపీస్ కమిషన్ కట్ చేసింది, 8 రూపీస్. జిఎస్టీ వచ్చేసి 11 రూపీస్. మనకి ఇచ్చింది 204 రూపీస్ ఇచ్చిండు. 11 కిలోమీటర్స్ 30 మినిట్స్ ఫస్ట్ రైడ్. ఈరోజు సర్జ్ బుకింగ్ ఏం పర్లేదు. సెకండ్ రైడ్ వచ్చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఏఎస్ రావు నగర్. ఇది వచ్చేసి 13.3 కిలోమీటర్స్ 31 మినిట్స్. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 211 రూపీస్. 211 రూపీస్లో 7 రూపీస్ జిఎస్టీ కట్ చేసిండు. 10 రూపీస్ 11 రూపీస్ 7 రూపీస్ కమిషన్ కట్ చేసిండు. జిఎస్టీ వచ్చేసి 11 రూపీస్ కట్ చేసిండు. మనకి ఇచ్చింది 193 రూపీస్ ఇచ్చిండు 11.3 కిలోమీటర్స్కి. నెక్స్ట్ థర్డ్, ఇది మౌలాలి నుంచి జీడిమెట్ల 17.4 కిలోమీటర్స్ 1 అవర్. క్యాష్ కలెక్ట్ వచ్చేసి 265 రూపీస్. కమిషన్ వచ్చేసి 18 రూపీస్. జిఎస్టీ వచ్చేసి 13 రూపీస్. మనకిచ్చింది 233 రూపీస్ ఇచ్చిండు 17 కిలోమీటర్స్కి. 1 అవర్ టైం పట్టింది దీనికి.
నెక్స్ట్ ఇది కుత్బుల్లాపూర్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఇది వచ్చేసి 15 కిలోమీటర్స్ 1 అవర్. దీని క్యాష్ కలెక్ట్ వచ్చేసి 298. క్యాష్ కలెక్ట్ 298. దీనిలో కమిషన్ వచ్చేసి 20 రూపీస్ కమిషన్ కట్ చేసిండు. జిఎస్టీ వచ్చేసి 14 రూపీస్ జిఎస్టీ కట్ చేసిండు. మనకి ఇచ్చింది 15 కిలోమీటర్స్కి 263 రూపీస్ ఇచ్చిండు. నెక్స్ట్ ఇది బోయిగూడ నుంచి, అంటే ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషనే, వెంటనే రిటర్న్ ట్రిప్. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బాచుపల్లి. ఇది వచ్చేసి 24.5 కిలోమీటర్స్ 1 అవర్ 31 మినిట్స్. దీని క్యాష్ కలెక్ట్ వచ్చేసి 446లో నుంచి 56 రూపీస్ కమిషన్ కట్ చేసిండు. జిఎస్టీ వచ్చేసి 33 రూపీస్. ఓలా హబ్ ఫీజ్ అని 40 రూపీస్ కట్ చేసిండు. దీనికి ఇది రైల్వే స్టేషన్లో పికప్ చేసుకునేందుకు ఎక్స్ట్రా 40 రూపీస్ కట్ చేసుకుండు. రైల్వే స్టేషన్లో ఏ రైడ్ అయినా రైల్వే స్టేషన్లో పికప్ చేసుకుంటే 40 రూపీస్ ఎక్స్ట్రా కట్ చేస్తాడు హబ్ ఫీజ్ అని చెప్పి, ఓలా హబ్ ఫీజ్ అని. కానీ అక్కడ హబ్ ఉండదు, ఏముండదు, కానీ ఫీజు మాత్రం తీసుకుంటాడు. 24 కిలోమీటర్స్కి 316 రూపీస్. ఇది వచ్చేసి బాచుపల్లి నుంచి మౌలాలి, 29 కిలోమీటర్స్ 1 అవర్ 31 మినిట్స్. దీని క్యాష్ కలెక్ట్ వచ్చేసి 311 రూపీస్. దీనికి కమిషన్ ఏం కట్ చేసుకోలే, జిఎస్టీ కట్ చేసిండు 15 రూపీస్. మనకి ఇచ్చింది 29 కిలోమీటర్స్కి 309 రూపీస్ ఇచ్చిండు. టైం వచ్చేసి 1 అవర్ 31 మినిట్స్. ఇదైతే బాగా ఘోరంగా ఇచ్చిండు, కిలోమీటర్ 10 రూపాయలు పడినది అంతే. ఇన్సెంటివ్లో యాడ్ అయింది కాబట్టి మనకు కొంచెం ప్రాఫిట్గా అనిపిస్తుంది. ఒకవేళ ఈ ఇన్సెంటివ్ కానీ కిలోమీటర్ 20 రూపీస్ అనే ఇన్సెంటివ్ కానీ తీసేస్తే ఉన్న డైలీ లాసే. ఇది ఉంది కాబట్టి కొంచెం ప్రాఫిట్ ఉంది, కొంచెం మిగులుతున్నాయి ఏదో అలా. ఇదైతే ఇంకా ఈరోజు డ్యూటీ. మీరనే వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. ఇది పేమెంట్ అనేది నిన్న ఆపిండు, ఈరోజు ఆపిండు. ఇప్పుడు ఓలా వ్యాలీలో వచ్చేసి 600 వరకు ఉన్నాయి, నిన్న 300 వరకు ఉండే. ఇప్పుడు ఈరోజు ఇన్సెంటివ్ కూడా దాంట్లోనే యాడ్ అయ్యింది. ఆ ఇన్సెంటివ్ 600 రూపీస్ వరకు ఉన్నాయి, 600 700 ఉన్నాయి. చూద్దాం, వాడు మళ్ళీ అప్డేట్ చేయమని మళ్ళీ రిక్వెస్ట్ పెట్టిండు, చూపిస్తా చూడండి. అది నా ఒక్కనికి అట్లా ఫెయిల్ అవుతుందా లేదా అందరికి అట్లే ఫెయిల్ అవుతుందా అర్థం కావట్లేదు. ఇదిగోండి, సేమ్ నిన్నట్లాగే మెసేజ్ ఇచ్చిండు, 2 days బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఫెయిల్డ్, ప్లీజ్ అప్డేట్ యువర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ టు ప్రొసీడ్ పేమెంట్ అని. ఇది ఇట్లా ఎందుకు ఇస్తుందేమో తెలీదు, మళ్ళీ ఒకసారి అప్డేట్ చేద్దాం. బ్యాంక్ అకౌంట్ అనేది మళ్ళీ ఈరోజు ఇంకోసారి పెడదాం, చూద్దాం ఎందుకు ఆపుతుందా. ఇక్కడైతే ఆఫీస్ అయితే లేదు, చూద్దాం. ఇప్పుడే బ్యాంక్ అకౌంట్ అయితే ఒకసారి ఈరోజు పెట్టి చూద్దాం. ఒకవేళ రేపు కానీ రాకుంటే ఓలా తీసేస్తాను. ఇంకా మళ్ళీ ఆ పెండింగ్ పేమెంట్ పడే వరకు మనం రిక్వెస్ట్ పెట్టే కూడా ఏం లేదు, అందుకు చెప్తున్నా. ఇదైతే ఇంకా ఈరోజు వీడియో అయితే. మీరైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా చూడండి వీడియో అనేది. ఖచ్చితంగా మీకు అప్డేట్ అనేది ఇస్తాను నేను, ప్రతి వీడియోలో ప్రతి ఒక్కటి అనేది అప్డేట్ ఇస్తాను. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, మెసేజ్ ఖచ్చితంగా రిప్లై ఇస్తాను మీ కామెంట్కి. కామెంట్స్ అయితే ఖచ్చితంగా చేయండి, కామెంట్స్ చేయట్లేదు ఎవరు. వ్యూస్ 50-60 వస్తున్నాయి కానీ కామెంట్స్ మాత్రం 3-4 వస్తున్నాయి. లైక్స్ కూడా చేయట్లేదు, లైక్ చేస్తేనే కదా అందరికి వెళ్ళేది. మీకు ఉపయోగపడుతున్నట్టు వేరే వాళ్ళకు ఉపయోగపడాలి అంటే మీరు లైక్ చేస్తే ఆ వీడియో అనేది వాళ్ళకి వెళ్తుంది, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఈ ఫీల్డ్లోకి రావాలి అనుకుంటే రావద్దా అని వాళ్ళు డిసైడ్ అవుతారు కదా, అందుకు చెప్తున్నాను. మీరు కూడా ఒకరికి హెల్ప్ చేసినట్లే అవుతుంది. ఖచ్చితంగా కామెంట్ చేయండి, వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.
నేను కూడా మీకు అప్డేట్ ఇస్తుంటాను, ప్రతి వీడియో ప్రతి ఒక్కటే నేను అప్డేట్ ఇస్తుంటాను, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే. ఓకే, మరి ఈరోజు అయితే ప్రాఫిట్ అయితే తక్కువే వచ్చింది, ట్రాఫిక్ అయితే బాగుంది. మార్నింగ్ 8:30కి వెళ్ళినా ఇప్పుడు వరకు చేస్తే 5:30 వరకు చేస్తే 1300 మిగిలినాయి. ఇట్లుంది బిజినెస్ అయితే. ఒక రోజేమో బాగా వస్తుంది, ఒక రోజేమో తక్కువ వస్తుంది. అది చూడాలి. డైలీ బాగా అయితే రావు, ఒకరోజు ఎక్కువ ఒకరోజు తక్కువ వస్తుంది. 2500 3000 మిగిలిన రోజులు ఉన్నాయి, 400 500 మిగిలిన రోజులు కూడా ఉన్నాయి. అట్లుండైతే బిజినెస్. ఇప్పుడైతే ఈరోజు అయితే 1300 ఇంకా. ఓకే మరి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.